హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme 2 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేస్ చేయొచ్చా చేయరాదా అనే దాని గురించి మాట్లాడదాం. సో దీనిలో మనకు 3 RAM వేరియంట్స్లో వచ్చింది. 4GB 64GB 14,000 దొరుకుతుంది. 6GB కూడా దొరుకుతుంది. 64GB 16,000కు, 8GB 128GB దొరుకుతుంది మనకు 18,000. సో ఫ్రెండ్స్, మీకు ఏ మొబైల్ తీసుకున్నా కూడా దానిలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అది ₹1,00,000 తీసుకోండి, ఈ మధ్య వచ్చిన ఐఫోన్ అయినా తీసుకోండి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అయితే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూడండి. ఇప్పుడు నాకు పెద్దగా మీకు కాన్ అనిపించింది, లేకపోతే ప్రో అనిపించింది, మీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ఓకే, కాకపోతే దీంట్లో ఉన్నవి కొన్ని లోపాలు ఏంటి అనేది మాత్రం నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈ మొబైల్ మీకు బెస్టా కాదా అనేది డిసైడ్ అవ్వండి. ఓకే, సో దీన్ని మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మీకు చూస్తే మొత్తం గ్లాస్ బాడీ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది గ్లాస్ బాడీ కాదు, పాలికార్బోనేట్కి సంబంధించిన బాడీ. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం లుక్ అయితే వస్తుంది, కాకపోతే మరీ అంత ప్రీమియం లుక్ కూడా ఏం రాదు మనం అనుకున్నట్టు. ఓకే, సో దీని స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే 90.8% ఉంటుంది. మనకు ముందట డ్యూ డ్రాప్ నాచ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం వల్ల మీకు ఫుల్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. సో ఇది మనకు 6.3 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చేశారు. సో ఇంతకుముందు TFT డిస్ప్లే అని చెప్పారు, కాకపోతే వాళ్ళే చెప్పారు అఫీషియల్ వెబ్సైట్లో. తర్వాత వచ్చేసి IPS డిస్ప్లే అని చెప్పారు, IPS LCD డిస్ప్లే అని చెప్పారు. సో మొత్తానికి దీన్ని మనం ఎండలో తీసుకెళ్ళినప్పుడు మీకు వ్యూవింగ్ యాంగిల్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు ఎండలో తీసుకున్నప్పుడు కొన్ని ఈ స్క్రీన్స్ అనేవి కనిపించవు, కాకపోతే ఇది మనకు బాగానే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యూజర్ ఇంటర్ఫేస్ లేదా దీని కలర్ OS గురించి మాట్లాడితే దీనిలో కలర్ OS ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఇది 8.1 తోటి వస్తుంది. కాకపోతే కలర్ OS అనేది ఏంటంటే ల్యాగ్ అవుతుంటుంది. మీరు ఏదైనా ఒక కెమెరా యాప్ ఓపెన్ చేసి లేకపోతే మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు మనకు దీనిలో కొన్ని ల్యాగ్స్ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమందికి కలర్ OS సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి స్టాక్ OS సిస్టమ్ ఉంటుంది. నాకైతే అంత కలర్ OS అంతగా నచ్చదు, ఎందుకంటే ఇది ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది. నెక్స్ట్ దీని ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఒక 7 to 8 యాప్స్ దీని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇచ్చారు, ఆక్టా కోర్ ప్రాసెసర్ తోటి. సో ఈ బడ్జెట్లో మీకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం జీపీ గురించి మాట్లాడినట్టయితే అడ్రినో 512 జీపీ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పబ్జీ గేమ్ ఆడతారో, లేకపోతే వేరే ఏదైనా గేమింగ్ ఆడుతూ ఉంటారో, లేకపోతే హై డెఫినేషన్లో మూవీస్ చూస్తూ ఉంటారో, సో వాళ్ళకి ఓకే. కాకపోతే పబ్జీ గేమ్ కూడా మీకు నడుస్తూ ఉంటుంది, కాకపోతే మీకు హై పెట్టుకున్నారనుకోండి గ్రాఫిక్స్, అప్పుడు కొంచెం మీకు ల్యాగ్ చూడడం కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు మీడియంలో ఆడితే మాత్రం మీకు స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ ఫేస్ అన్లాక్ చాలా అక్యురేట్గా, చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు 10 out of 10 చాలా ఫాస్ట్గా అన్లాక్ చేసేస్తూ ఉంటుంది. అదే మనం ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే మీకు సగం ఫేస్ చూపించినా కూడా ఇది అన్లాక్ అవుతూ ఉంటుంది. సో మరి ప్లస్ పాయింట్ అనుకోవాలో మైనస్ పాయింట్ అనుకోవాలో అయితే నాకు అర్థం కాలేదు. మీ పర్సనల్ ఫొటోస్ కానీ, మీ పర్సనల్ థింగ్స్ కానీ, లేకపోతే ఏదన్నా పర్సనల్ మెసేజ్ కానీ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ చేతిలోకి ఇచ్చారనుకోండి, ఓకే, సో మీరు బ్యాగ్లో కూర్చున్నారనుకోండి, మీరు కొంచెం కనిపించడం అనేది ఫేస్ అన్లాక్ చేసేస్తుంది. అంటే మనం ఫుల్ కనిపిస్తేనే ఫేస్ అన్లాక్ చేయాలి, కాకపోతే ఇది కొంచెం కనిపించడం చేస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 3500 mAhకి సంబంధించిన బ్యాటరీ ఇచ్చారు. సో చాలామంది చాలా తక్కువ అంటున్నారు. అలా కాకుండా చూడండి, మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని సాంగ్స్ విన్నా, లేకపోతే డైలీ ఒక 1 hour పబ్జీ గేమ్ ఆడినా కూడా ఓకే. తర్వాత వచ్చేసి మీరు డైలీ టాస్క్ అంటే వాట్సాప్ అయినా కానివ్వండి, లేకపోతే మెసేజ్ చేసుకోవడం అయినా కానివ్వండి, కాల్స్ మాట్లాడుకోవడం లాంటివైనా కానివ్వండి చేశారనుకోండి, మీకు ఈజీగా 1 day వచ్చేస్తుంది. అలా కాకుండా మీ పబ్జీ గేమ్ ఎక్కువ ఆడుతూ ఉంటారు, చాలామంది 1 hour ఆడకుండా డే మొత్తం ఆడుతూ ఉంటారు సార్. సో వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ రాత్రి మీరు దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఒకటి అడుగుతున్నారు, దీనికి సంబంధించిన బ్యాటరీ అనేది ఎలా ఎక్కుతుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా అంటే ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. మీకు 0 to 60% మాత్రం మీకు 60 minutesలో ఎక్కుద్ది. అలా కాకుండా 0 to 100% మాత్రం 2 hours 15 minutes పడుతుంది. స్నాప్డ్రాగన్ 660 ఏదైతే ఉండదు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కాకపోతే వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే దానికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ పర్మిషన్ కోసం. సో అందుకోసం వీళ్ళు తీసుకున్నట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన సిగ్నల్, అంటే మనం ఒకటేసారి దీనిలో డ్యూయల్ వోల్టీ వాడుకోవచ్చు. సో సిగ్నల్ మీకు బాగానే వస్తాయి, సూపర్ వస్తాయి. నా ఏరియాలో సిగ్నల్ బాగుంటుంది కాబట్టి నాకు బాగానే అనిపించింది. కాల్ డ్రాప్స్ ఒకసారి 1 or 2 times జరిగాయి అంతే. నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే అంటే మీరు 3.5 mm జాక్ పెట్టుకొని అయినా కానివ్వండి, లేకపోతే లౌడ్ స్పీకర్ పెట్టేసుకొని విన్నప్పుడైనా కానివ్వండి, ఇయర్ పీస్ తోటి విన్నప్పుడైనా కానివ్వండి, ఇయర్ పీస్ నుంచి వచ్చే సౌండ్ అయినా కానివ్వండి, ఏంటంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో 3.5 mm జాక్లో కూడా మీకు ఏంటంటే వోకల్స్ అనేవి అంత క్లారిటీగా వినిపించట్లేదు. కంపేరింగ్ టు నా దగ్గర ఇప్పుడు ఆక్సిజన్ ఫోన్ మ్యాక్స్ Pro M1 ఏదైతే ఉంటుందో అది ఉంది, దాంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు మీకు అవుట్ స్పీకర్లో కూడా మీకు సౌండ్ అనేది క్లారిటీ మిస్ అవుద్ది. సో ఎవరైతే సౌండ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వాల్సిందే మ్యూజిక్ వినేటప్పుడు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 16:2 బ్యాక్ కెమెరా,
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో రేర్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ గురించి మాట్లాడితే ఇది మనకు f1.7 అపేచర్ తోటి వచ్చింది. సో మనకు దీనిలో సోనీ IMX398 ఏదైతే ఉందో దాన్ని ఇచ్చారు. సో ఇది మనకు OnePlus 5T మొబైల్ ఏదైతే వాడారో దాంట్లో అదే సెన్సార్ దీంట్లో కూడా వాడారు. సో మీకు లో లైటింగ్లో ఫొటోస్ మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ప్లస్ బోకే ఎఫెక్ట్ కూడా చాలా బాగా వస్తుంది. డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో డెప్త్ సెన్సార్ కాబట్టి మీకు చాలా మంచి బోకే ఎఫెక్ట్ని క్యాప్చర్ చేస్తుంటుంది బ్యాక్లో. రేర్ కెమెరా ఏదైతే ఉందో అది మీకు లో లైట్లో కూడా చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుందని చెప్పాం కదా. బోకే ఎఫెక్ట్ మీకు ఎడ్జెస్ట్లో కూడా చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే మాత్రం మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సో మీకు దీనిలో చాలా డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోద్ది. మీరు ఆన్ చేసుకొని ఫోటోని క్యాప్చర్ చేశారనుకోండి మిమ్మల్ని చాలా వైట్గా తీసి చాలా వైట్ చేసేసి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు సెల్ఫీ కెమెరాలో బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసేస్తుంది. సో మరి ఇది మనకు అప్డేట్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని ఫిక్స్ చేస్తారని అనుకుంటాను. నెక్స్ట్ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీరు 4K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది మనకు 1080pలోనే బాగా పనిచేస్తుంది. సో మనకు దీనిలో మళ్ళీ స్లో మోషన్ ఏదైతే ఉంటుందో అది మీకు చూడడానికి కనిపించదు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడినట్టయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన స్క్రీన్ టు బాడీ రేషియో 90% ఏదైతే ఉంటుందో 90.8%. సో అది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. ఎస్పెషల్లీ 14,000 బడ్జెట్లో మనకి ఇటువంటి స్క్రీన్ టు బాడీ రేషియో ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అనేది 14,000లో ఇవ్వడం అది కూడా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించిన బ్యాక్ కెమెరా ఏదైతే ఉంటుందో అది మీకు లో లైట్లో కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ప్లస్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించి మనకు చూడండి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇచ్చినా కూడా ఈ ఫోన్ మనకు ల్యాగ్ అవుతుంటుంది. దానికి రీజన్ ఏంటిది అంటే దీనికి సంబంధించిన కలర్ ఓఎస్. సో దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తే వీళ్ళు అప్డేట్స్ ఇచ్చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తే అది కూడా ఫిక్స్ అవుతుంది అని అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ లేదు. మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం స్క్రీన్ ఆన్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎల్ఈడి నోటిఫికేషన్ ద్వారా మనకు ఏమైనా మెసేజెస్ వచ్చాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో నాకైతే చాలా మటుకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కింద మనకు టైప్ సి లేదు. ఈ మధ్య చూసుకున్నట్టయితే దాదాపు అన్ని మొబైల్స్ టైప్ సి ఇస్తున్నారు కాబట్టి దీనికి కూడా మనకు టైప్ సి లేదు. మైక్రో యూఎస్బీ ఇచ్చారు. ప్లస్ స్నాప్డ్రాగన్ 660 అనేది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ మీకు ఎలాగో సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు దాని ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ లేదు. లో లైటింగ్లో కూడా మీకు ఫొటోస్ కరెక్ట్ క్యాప్చర్ అవ్వట్లేదు. డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు లౌడ్నెస్ ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు అంతా లౌడ్గా రాదు. సో లాస్ట్ చెప్పిన 5 మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మ్యాటర్ అనిపిస్తే దీన్ని పర్చేస్ చేయకండి. దీనికి ఆల్టర్నేటివ్గా వేరే కూడా ఉన్నాయి. అలా కాకుండా మీకు అవి పెద్ద మ్యాటర్ కాదు, ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ మీకు మ్యాటర్ కాదు అనుకున్నప్పుడు మాత్రం మీకు ఈ బడ్జెట్లో 14,000లో ఇటువంటి ప్రాసెసర్ తోటి ఇటువంటి డిజైన్ తోటి ద బెస్ట్ మొబైల్. దీన్ని మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. పబ్జీ ఆడడానికి కూడా చాలామంది అడుగుతున్నారు ఆడొచ్చా అంటే పబ్జీ కూడా మీరు ఈజీగా దీనిలో ఆడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఇది వాళ్ళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.